హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి ఒక్క మాట చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇక ఆ పేజీ అటు ఇటు తిప్పకుండా అది ఒక్కటే ముందు పెట్టుకొని చూడండి. ఎవరైనా ఒక్కరు 4వ వచనము నుండి 8వ వచనం వరకు చదవండి చాలు. అందరు బైబిల్ చూసారా? జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ యేసు ప్రభువారు విత్తనము గూర్చినటువంటి ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? విత్తనము గూర్చినటువంటి ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం అంటే ఏంటి? ఉపమానం అంటే మన భాషలో అర్థం ఏంటి? ఉపమానం అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ కదా. అలా ఉండేది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాం కదా. అలాగూ దేవుడు ఒక దాని గురించి చెప్పడానికి విత్తనాన్ని గుర్చినటువంటి ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాడు, ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? విత్తనము అనే దాని గురించి చెబుతున్నాడు. మరి ఉదాహరణ ఎందుకు చెప్పాలి? డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా, అవునా కాదా? ఇప్పుడు మొక్కెక్కర్రా అంటే టానిటి తిరిగి వచ్చే సామెత ఉంటుంది కదా, అటు చెప్పే కంటే ఇక్కడ ఉందని చెప్పొచ్చుగా, అవునా కాదండి? యేసు ప్రభు వారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాలి? అర్థమయ్యేటట్టు. మళ్ళీ అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ముందు ఈ ఎగ్జాంపుల్ చెప్పడం ఎందుకు? చెప్పాడు యేసు ప్రభు. చెప్పిన తర్వాత లాస్ట్కి ఏమంటున్నాడో తెలుసా? వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? చెవులున్నాయి కానీ వినేటోళ్ళు తక్కువ అని అర్థం. ఏంటండి? చెవులు ఉన్నాయి కానీ యేసు ప్రభు వాక్యం చెప్పాడు కానీ ఆ వాక్యాన్ని వినేవాళ్ళు కొంతమందే, ఆ వాక్యాన్ని తీసుకునే వాళ్ళు కొంతమందే, ఆ వాక్యాలకు చెవియొగ్గే వాళ్ళు కొంతమందే. అయితే ఎవరైతే దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉంటారో ఆ చెవులు కలిగిన వాళ్ళు దానిని వినుగాక అన్నాడు యేసయ్య. హల్లెలూయా. చెప్పాడు, అయిపోయింది. అందరిలో గుసగుసలు స్టార్ట్ అయినాయి. కానీ వాక్యం అయిపోయిన తర్వాత మనలో కూడా స్టార్ట్ అవుతాయిగా గుసగుసలు స్టార్ట్ అయినాయి. అర్థం కాదు, ఇది అర్థం కాదు, ఏం చెప్పిండు, అది చెప్పిండు, ఇది చెప్పిండు కదండి. గుసగుసలు స్టార్ట్ అయినాయి. ఏమని గుసగుసలు స్టార్ట్ అయినాయి? యేసు ప్రభు చెప్పిండు కానీ ఏం అర్థం కాలేదు. ఏంది దాని అర్థం? ఏదో విత్తనం అన్నాడు, ఏదో గచ్చపొదలు అన్నాడు, ఏదో రాతి నేల అన్నాడు, ఏదో మంచి నేల అన్నాడు, ఏదేదో చెప్పిండేంది, దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి అని అందరూ గుసగుసలాడుతూ ఉన్నారు. గుసగుసలాడుతున్నారు. కొంతమంది మాకెందుకు, మేము వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామని వెళ్ళిపోయారు అందరూ. ఇక వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ మర్మం అనేది అర్థం కాదు, ఆ లోతైన సత్యం అనేది వారికి అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, దాని అర్థం ఏంటి మాకు చెప్పు, మాకు అర్థం కాలే, దాని భావం ఏంటి, దాని గూఢార్థం ఏంటి, దాని మర్మం ఏంటి? నువ్వు చెప్పావు అంటే ఒక అర్థం లేనిది కాదు, నువ్వు చెప్పావు అంటే అదొక పనికి రానటువంటి మాట కాదు. దాని అర్థం ఏంటి అని 9వ వచనం చదవండి ఎవరైనా. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, ఒక్క నిమిషం ఆగుదాం ఇక్కడ అందరం. ఇప్పుడు యేసు ప్రభుని వచ్చి అడిగారు. ఎందుకు అడిగారు? మాకు తెలుసుకోవాలి, మాకు తెలియాలి, అది తెలిస్తే మేము బలపరచబడతాము, దాన్ని గ్రహిస్తే మేము దీవించబడతాము, దాని యొక్క మర్మాన్ని, దేవుని యొక్క లోతైన అర్థాన్ని మేము తెలుసుకోగలిగితే మా జీవితాల్లో మేము ఫలించేవారిగా మారుతాము, దాని అర్థం మాకు తెలియాలి అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వచ్చి అడిగారో అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు,
చాలండి, అందరూ జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడండి. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడో తెలుసా? శిష్యులు వచ్చి దీని అర్థం ఏంటయ్యా అంటే, చెప్తా దీని అర్థం, కానీ దీని అర్థము, దీని యొక్క భావము తెలుసుకొనుట అందరికీ అనుగ్రహింపబడలేదు. గట్టి దేవుని స్తోత్రం చెప్దాం. ఏమన్నాడు దేవుడు? ఇటు చూడండి, ఇటు చూడండి, ఆడు ఎటు పోడు, ఇటు చూడండి. ఏసే మాత్రం వెళ్ళిపోతాడు కోసేపు అయినాక, అప్పుడు నువ్వు వెతికినా దొరకడు. హల్లెలూయా. యేసుప్రభు ఏమంటున్నాడు? ఈ మాటల్లో ఉన్న అర్థము కొంతమందికి అనుగ్రహింపబడలే అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంట్రా? అందరూ వినడానికే కదా వచ్చింది, అందరూ కూడా వినడానికే కదా కూర్చుంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఈ మర్మాలు, ఈ సత్యాలు, ఈ అర్థము కొంతమందికి అనుగ్రహింపబడలే అంటే అర్థం ఏంటి? ఇంకా అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యము నేను ఈరోజు వినాలి, ఈరోజు దేవుని మాటల చేత నేను బలపరచబడాలి, ఈరోజు దేవుని వాగ్దానము నాకు కావాలి అని ఆశతో ఎవరైతే రారో వారికి వాక్యము అర్థం కాదు. అంటే వాక్యము వారికి అనుగ్రహింపబడలే. విత్తబడింది వాక్యము, చెప్పబడిన మాటలు, కానీ వారికి అర్థము కాలేదు. అందుకే యేసుప్రభు అన్నారు, వీరు వినుచుండియు గ్రహింపలేకుండా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని కృప కొరకు, దేవుని మాట కొరకు వారు ఆశతో లేరు. అందుకే చెప్పిన వాక్యము వారికి గ్రహింపబడలేదు, చెప్పిన వాక్యము వారికి అర్థం కాలేదు. అప్పుడు శిష్యులు అంటున్నాడు, యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, ఈ మార్గము, ఈ మర్మము, ఈ సత్యము మీకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని కృపకు పాత్రుడవయ్యావు. దేవుని వాక్యాన్ని నెమరు వేయడానికి, దేవుని వాక్యాన్ని అర్థము చేసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావు, నీవు రెడీ అయి ఉన్నావు. ఆ కృప నీకు దొరికింది గనక ఇదిగో ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అంటే మనము దేవుని వాక్యాన్ని వినడానికి మనస్సు లేకపోతే, దేవుని వాక్యము పట్ల ఆశ మనకు లేకపోతే, దేవుని వాక్యము పట్ల శ్రద్ధ. సెమినార్కి మేము వెళ్ళినప్పుడు ఇద్దరు వ్యక్తులు చెప్పిన సాక్ష్యం, వారిద్దరు కూడా భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగముతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరి తెలవకుండా ఒకరు అనేక సమస్యలతో వాళ్ళు కూడా వస్తారు. అట్లనే వీళ్ళు కూడా ఆ సమస్యతో వచ్చారు. ఆయన అభిషేకించబడిన వాడు, ఆయన ఒక ప్రవక్త. ఆయన నోటి నుండి వచ్చే మాటలు యేసు ప్రభు దగ్గరికి శతాధిపతి వస్తాడు కదా, వచ్చి ఏమంటాడు? అయ్యా, నా దాసుడు చావు బతుకుల్లో ఉన్నాడు, పద నేను వస్తా అంటే, నువ్వు వచ్చుడు ఎందుకయ్యా, ఒక్క మాట సెలవు, ఎక్కడో ఉన్న నా దాసుడు బాగుపడు, ఒక మాట చెప్పు చాలు, ఒక మాట చెప్పు చాలు. ఎందుకు? అది దేవుని మాట, అది దేవుని ఆత్మతో చెప్పేటువంటి మాట గనక ఆ మాటని ఎవరైతే తీసుకుంటారో, ఆ మాటని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో కార్యం జరుగుద్ది. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసము చొప్పున నీ దాసుడు బాగుపడును గాక, ఎల్లు అన్నాడు. అతను నమ్మాడు, వెళ్ళిపోయాడు. పోయేసరికి ఏమైపోయాడు? బాగుపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్త ద్వారా కూడా, ఆయన నోటి నుండి వచ్చే మాట ద్వారా అనేకులు దీవించబడుతున్నారని, ఆయన నోటి నుండి వచ్చే మాట దేవుడు పలికిస్తున్న మాట అని నమ్మి చాలామంది వచ్చారు. మేము కూడా వెళ్ళాం. ఈ ఇద్దరు వ్యక్తులు క్యాన్సర్తో బాధపడుతున్న వారు కూడా వచ్చారు.
మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడు, మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడు, మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడు. మనకు అవసరమైన మాట ఎవరికి? నాకు, నీకు. మనకు అవసరమైన మాట ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. తెలుసా అండి? ఇప్పుడు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు, దేవుడు డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడతాడా? మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా సేవకుల మాట వినువాడు నా మాట వినును అన్నాడు. అంటే దేవుని సేవకుల మాట వింటే అది దేవుని మాట విన్నట్లుగా అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకి అనారోగ్యం ఉంది, సేవకుడు ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు, సేవకుడు ద్వారా ఎప్పుడు దేవుడు మాట్లాడతాడో తెలియదు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అనే మాట పలుకుతున్నాడు అనుకో. నీకు ముందు కూర్చొని నువ్వు అనారోగ్యం కోసం ఉన్నావు, దేవుడు పలికితే నేను బాగుపడతా, దేవుడు సేవకుడు ద్వారా పలికిస్తే నేను స్వస్థత పొందుతా అని ఆశతో ఉన్నావు. ఎప్పుడు పలుకుతాడో తెలియదు, ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు. కానీ అది దేవుని మాట అని ఎవరైతే గ్రహించి దేవుని మాటని ఎవరైతే తీసుకుంటారో ఆ మాట వారి జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. ఆ మాట పలికేటప్పుడు ఈ ఇద్దరు క్యాన్సర్ వ్యాధితో ఉన్నవారు, ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడు. అప్పటిదాకున్నాడు బయటికి వెళ్ళాడు. దేనికి బయటికి వెళ్ళాడు అంటే ఆయనకి ఫోన్ వచ్చింది. ఆయనకి ఏమొచ్చింది? ఈ ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు అంటే జర్మనీ నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? జర్మనీ నుండి కొన్ని గంటలు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చింది గంటే. ఆ గంట సేపు నువ్వు అన్ని మానేసుకుంటే నీ కొంపలేమి మునిగిపోవు. కానీ ఆ గంటలో దేవుడు నీతో మాట్లాడే మాట నువ్వు పోగొట్టుకున్నావా? నువ్వు దీవించబడాలని వచ్చావు, దేవుడు ఎప్పుడు పలుకుతాడో తెలియదు నిన్ను దీవించబోతున్నానని. నువ్వు అనారోగ్యంతో వచ్చావు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నానని ఎప్పుడు పలుకుతాడో తెలియదు. నీ పిల్లల కోసం కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వచ్చావు, నేను నీకున్నాను, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ పక్షాన యుద్ధము చేయబోతున్నానని దేవుడు ఎప్పుడు నీకు వాగ్దానం ఇస్తాడో తెలియదు. దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతాడో తెలియదు. ఆ గంట టైము దేవుని కోసం వచ్చి, దేవుని మాట కొరకు ఆశతో వచ్చి, దేవుని మాట వచ్చే టైంలో దుష్టుడు చేసిన పన్నాగం ఏంటి అంటే ఆ వ్యక్తి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. పోయి 1 నిమిషంలో వస్తారా? రారు. అర్ధగంట అయింది. ఆయన తర్వాత చెప్పిన సాక్ష్యం ఇది. అర్ధగంట అయింది, అయ్యగారు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్పేటప్పుడు ఆయనలో ఉన్న దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆయన క్యాన్సర్ ఉందని తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో చెబుతూ ఉన్నాడు, మీలో ఎవరికో క్యాన్సర్, అనారోగ్యంతో బాధపడుతున్నారు, దేవుని శక్తి ఇప్పుడే మిమ్మల్ని తాకుతుంది, దేవుని ఆత్మ మీపై కుమ్మరించబడుతున్నాడు, మీ శరీరంలో ఉన్న క్యాన్సర్ని దేవుడు తొలగిస్తున్నాడు. ఇది నువ్వు దేవుని మాటగా నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. నమ్ముట నీ వలన అయితే అది సాధ్యం. దేవుని సేవకుడిగా, దేవుని ఆత్మపూర్ణుడిగా నేను చెప్తున్నానని చెప్పాడు ఆయన. ఇద్దరిట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తీసుకున్నాడు. ఏమని? ఇది నా కోసమే, ఇది నా కోసమే. క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నానని దేవుడు సేవకుడు ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. అది నేను నమ్మితేనే సాధ్యం, నమ్మకపోతే చెప్పండి, నమ్మకపోతే అసాధ్యం. ఇక్కడ సేవకుడిదేమీ లేదు, మాట దేవుని మాట. ఆ దేవుని మాటను నమ్మితే నమ్మిన వారికి అది సాధ్యము. ఆయన నమ్మాడు. దేవుని మాట ఇది, దేవుని వాక్యది నమ్మాడు. 3 రోజులు సెమినార్. 2వ రోజు ఆయన శరీరంలో కొద్దిగా మార్పు వచ్చింది, కానీ ఏదో తెలియట్లే. కానీ అయ్యగారు ఏం ముట్టుకోలేగా. కొంతమంది అంటే అయ్యగారు ముట్టుకొని ప్రార్థన చేయాలా, లేకపోతే అయ్యగారు మా ఇంటికే వచ్చి ప్రార్థన చేయాలి. కడుపు నొప్పితో బాధపడుతున్నావు, అప్పటికప్పుడు ఫోన్ చేయించుకోరాదు? ఏమండి?
నువ్వు 3 గంటలు వెయిట్ చేస్తావు అయ్యగారు వచ్చేదాకా. ఈ 3 గంటల లోపు సాతానుడు మొత్తం వేర్లు మొత్తం పాక్కపోయి నీ లోపట అది పెద్ద రోగంగా మారి, చిన్న ప్రార్థన 2 రోజులలో మార్పు వచ్చింది. ఏంటి మార్పు వచ్చింది? దేవుడు నాతో మాట్లాడాడు అనిపించింది కదా, దేవుని మాట నేను తీసుకున్నాను కదా, నిన్ను నేను స్వస్థపరచబోతున్నాను, దేవుడు మాట్లాడాడు కదా అని చెప్పి అయ్యగారు ఏం చేశాడంటే 2వ రోజు సాయంత్రం వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాడు, టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్టులో వచ్చిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయనకు క్యాన్సర్ అనేటువంటి రోగము లేదని రిపోర్ట్ నార్మల్ వచ్చింది. అంటే చెప్పలు కొడదాం అందరం హల్లెలూయా. ఎందువల్ల? దేవుని మాట నమ్మడం వల్ల. దేవుడు సేవకుడు ద్వారా పలికిన మాటను దేవుడు నెరవేర్చే దేవుడు గనక ఆయన నమ్మాడు, కార్యం జరిగింది. ఆయన నిలబడి సాక్ష్యం చెప్తా ఉంటే ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఎవరైనా దేవుని మాటను పోగొట్టుకున్నాడు, దేవుని వాగ్దానాన్ని పోగొట్టుకున్నవాడు. అంటే దేవుడికి ఏం పని పాట ఉండదండి నువ్వు వచ్చినప్పుడల్లా నీతో మాట్లాడడానికి? దేవుడు చూస్తాడు 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 చూస్తాడు, నీకు కావలసిన మాట ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉండాలి. ఆమేన్. రోజులు గంటలు కాదు, గడిపే కొద్దిసేపే, గడిపే ఆ కొద్ది గంట సమయంలోనే దేవుడు ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు, ఆరాధనలో మాట్లాడుతాడో తెలియదు, వాక్యం ద్వారా మాట్లాడుతాడో తెలియదు, ప్రార్థనలో మాట్లాడుతాడో తెలియదు. ఆయన నోటి మాట నీ యొద్దకు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు దాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. ఆయన 10 నిమిషాలు ఏడ్చాడండి. 10 నిమిషాలు ఏడ్చాడు. 10 నిమిషాలు ఏడ్చి ఆయన సాక్ష్యం చెప్పాడు, దేవుని మాట నేను పోగొట్టుకున్నా. ఇప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు అనుకోవాలి కదా ఆయన బాగు చేయాలని. అయ్యగారు ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈ వ్యక్తిని ముట్టయ్యా, ఈ వ్యక్తిని బాగు చేయ అని అయ్యగారు అనుకుంటాడు. దేవుడు అనుకుంటాడా? దేవుడు అనుకునే సమయం అయిపోయింది. దేవుడు మాట్లాడిన మాట అయిపోయింది. దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనం పోయింది అంటే మళ్ళీ పని పాట లేకుండా దేవుడు నీకోసం మళ్ళీ మాట్లాడతాడా? మళ్ళీ పరీక్షిస్తాడు నిన్ను. ఎన్ని రోజులు ఎదురు చూస్తావా? ఎన్ని రోజులు నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు తెలిసేంత వరకు కూడా దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే ఇది చాలా మందికి తెలియదండి. అందువల్లనే వాక్యం వినేటప్పుడు ఆ వాక్యములో ఉన్న మర్మాలు, ఆ వాక్యములో ఉన్న మాధుర్యం, ఆ వాక్యములో ఉన్న అభిషేకం, దేవుడు అంటాడు నా వాక్కును పంపి. దేన్ని పంపిస్తాడట? వాక్కు. దేవుడు సేవకుడి ద్వారా పలకబడుతున్న విత్తబడుతున్న ఆ వాక్కుని యొద్దకు పంపి వారు పడిన గుంటలో నుండి నేను వారిని బాగు చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట వలనే సృష్టిని చేశాడు. మాట వలనే లాజరును పైకి లేపాడు, పోయి ముట్టుకోలే ఆయన. మాట వల్లనే దయ్యాన్ని ఎల్లగొట్టాడు, మాట వల్లనే కుంటివాన్ని లేపాడు, మాట వల్లనే కుంటి బిచ్చగాన్ని లేపాడు. మాటే, ఆయన మాటే సృష్టిని సృష్టిస్తుంది. హల్లెలూయా. బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదవండి త్వరగా. అసలు నేను సబ్జెక్ట్లోకి వెళ్ళకుండానే ప్రసంగం మారిపోయింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అందరు నా వైపు చూడండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని, చెప్పండి, మాట్లాడువారు ఎవరు కాదు మాట్లాడేది? సేవకుడు కాదు మాట్లాడేది. మీ తండ్రి ఆత్మ అంటే దేవుని ఆత్మ సేవకుడిలో ఉండి మాట్లాడుతున్నాడే గాని మాట్లాడేది సేవకుడు కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు నాతో, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు నాతో అని ఎవరైతే ఆ దేవుని వాక్యము కొరకు, దేవుని వాగ్దానము కొరకు, దేవుని ప్రవచనం కొరకు సిద్ధపడి ఉంటారో సేవకుడి నోటి నుండి వచ్చే మాట నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. హల్లెలూయా. ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. నాతో దేవుడు మాట్లాడాలి, ఆశతో నువ్వు కూర్చుంటే ఇక్కడ గాడిద ఉన్న దేవుడు ఏం చేస్తాడు?
గాడిదకు మాటలు ఇచ్చి మాట్లాడిస్తాడు. హల్లెలూయా. ఎందుకు? ఆశతో నువ్వు ఉన్నావు. నా దేవుడు నాతో మాట్లాడాలి, నా దేవుడు నన్ను బలపరచాలి, నా దేవుడు నన్ను దీవించాలి, నా దేవుని స్వరం నేను వినాలి, ఆ దేవుని యొక్క మకరందాన్ని నేను అనుభవించాలి అని ఆశతో నువ్వు ఉంటావు గనక నిలవబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఆమేన్. అందుకే కొంతమంది జీవితాల్లో ఆ మర్మాలను వారు గ్రహించలేకపోయారు. అది మీకే అనుగ్రహించబడింది. ఆశతో ఉన్న మీకే, కోరికతో ఉన్న మీకే, ఉత్సాహంతో ఉన్న మీకే ఈ దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలు వినలేదు, ఎన్ని ప్రసంగాలు వినలేదు, కానీ బుర్రలో ఒకటేనా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? అదే ఒక సినిమా అయ్యి ఒక్కసారి చూసినా ఉంటుంది. ఓ సీరియల్ పెట్టు, ఒక్కసారి పెట్టినా బుర్రలో ఉంటుంది. లేకపోతే ఒక షార్ట్ ఫిలిం పెట్టు, లేకపోతే దాన్ని జబర్దస్త్ పెట్టు, ఏమండి అది రాకముందే మన నోటికి వస్తుంది, నెక్స్ట్ ఏమవుతుందో కూడా. అవునా కాదండి? ఒకసారి రెండుసార్లు చూసి ఉంటారు కదా, మూడోసారి పెట్టినప్పుడు అది రాకముందే నెక్స్ట్ ఏమవుతుందో కూడా నోటికి వస్తుంది. కారణం ఏంటి? దాని పట్ల ఆశ ఉంది, దీని పట్ల నీకు ఆశ లేదు. దాని పట్ల నీకు శ్రద్ధ ఉంది, దేవుని వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు. దాని పట్ల నీకు కోరిక ఉంది, దేవుని వాక్యం పట్ల నీకు కోరిక లేదు. దానివల్ల నీ జీవితంలో దేవుని వాక్యము నిలిచి ఉండట్లేదు. అందుకే అక్కడ అంటున్నాడు. ఇప్పుడు మీకు చెప్తా ఉపమాన భావం ఏంటి అంటే 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. అనండి అందరూ కూడా, విత్తనము. చెప్పండి నాతో పాటు, విత్తనము దేవుని వాక్యము. మళ్ళీ చెప్పండి, విత్తనము దేవుని వాక్యము. ఇప్పుడు విత్తనాన్ని పట్టుకొని ఒకడు విత్తేవాడు వెళ్ళిపోతున్నాడట. విత్తనాలు పట్టుకొని విత్తడానికి వెళ్ళిపోతా ఉన్నాడట. విత్తనాలు పట్టుకొని, ఇప్పుడు విత్తనం అంటే ఏంటి చెప్పాలి? విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ విత్తనాలు పట్టుకొని పోతున్నాడు. విత్తనాలు అంటే ఏంటి? దేవుని వాక్యం. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఆదివారం వత్తాళ్ళు అయ్యగారులు, గృహకుడికలకు వత్తాళ్ళు అయ్యగారులు వచ్చి పట్టుకొని పోతాళ్ళు విత్తనాలు. విత్తనాలు అంటే ఏంటి? వాక్యాలు పట్టుకొని పోతున్నారు. చల్లుతా ఉన్నారు అంటే మాట్లాడుతూ ఉన్నారు, వాక్యాన్ని విత్తుతా ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు, వాక్యాన్ని చెబుతున్నారు. ఈ విత్తనాలు పట్టుకొని వెళ్తా ఉంటే ఏం జరుగుతూ ఉందట? కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? 12వ వచనం. త్రోవ పక్కన ఉండువారు. ఈనండి, ఆగండి. ఫస్ట్ కొన్ని విత్తనాలు ఏడబడ్డాయి అంటే త్రోవ పక్కన పడ్డాయి. ఇదంతా ఎక్కడ కనపడుతుంది? ఫస్ట్ మనం చదువుకున్నాక 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉంటుంది ఆడ. దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు కింద చెప్తున్నాడు. త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు, త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన ఉండువారు. వినండి. ఈ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఎట్లుంటాయి తెలుసండి? వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోతారు. అంటే వాళ్ళు వింటారు కానీ ఆ వాక్యాన్ని నమ్మరు. వాక్యాన్ని వింటారు కానీ వాక్య ప్రకారంగా జీవించరు. వాక్యాన్ని వింటారు కానీ ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోరు. ఇప్పుడు ఏమైపోతుంది? అపవాది వచ్చి వారిలో విత్తినటువంటి ఆ వాక్యం అనేటువంటి విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ విని ఇప్పుడు విత్తుతున్నాడు, సేవకుడు విత్తుతున్నాడు వాక్యాలు. ఆ విత్తే వాక్యాలు నీ త్రోవ పక్కన పడేటువంటి పరిస్థితి. అంటే వాక్యాన్ని విని దాని ప్రకారంగా మరిచిపోయి జీవించకుండా ఉండే వారి స్థితిని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ వాక్యాన్ని విని పట్టించుకోకుండా హృదయంలో దాచుకోకుండా బయటికి వెళ్ళగానే మర్చిపోతారో వారి స్థితి ఏంటి అంటే త్రోవ పక్కన ఉండేవారు. వాళ్ళ స్థితి ఏంటి? త్రోవ ప్రక్కన ఉండేవారు.
ఇప్పుడు త్రోవ ప్రక్కన పడినటువంటి పరిస్థితి వారి జీవితంలో ఉంటుంది. అందుకే వారి జీవితంలో ఆశీర్వాదాలు చూడలేము. హల్లెలూయా. తర్వాత రెండోది రాతి నేల. ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలములో తొలగిపోతారట. వీళ్ళు ఎవరో తెలుసా అంటే రాతి నేల పడిన వాళ్ళు. వాక్యం అబ్బా దేవుడు ఈరోజు అయితే సూపర్ మాట్లాడిండండి, దీనికి ఏం కొదువు ఉండదు ఇక. అబ్బా బాగుందండి ఈరోజు వాక్యం, సతీష్ కుమార్ రాయ్ గారు బాగా చెప్పారండి, యూట్యూబ్లో మెసేజ్ విన్నానండి, బాగుందండి ఈరోజు, అబ్బా సూపర్ ఉందండి, అసలు మామూలుగా ఉండదు ఇక. కానీ ఏమైపోద్ది, వారిలో వేరుండదు. వారిలో దేవుని వాక్యం అనేటువంటి, పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని యొక్క తగ్గింపు, దేవుని యొక్క లక్షణాలు అనేటువంటి వేరు వారిలో ఉండకపోవడం వల్ల ఏమైపోతుంది, ఆ విత్తనము రాతి నేల పడితే ఏమైందండి, విత్తనం మొలుస్తుందా? మొలవదు. ఇప్పుడు ఆ వేరు లేకపోవడం వల్ల, ఆ వేరు భూమిలోకి వెళ్ళకపోవడం వల్ల ఏమైపోతుందట, కొద్ది రోజులు విని అబ్బా దేవుడు మాట్లాడినండి చాలా సంతోషం అండి అని ఇక్కడ అనుకుంటాం. మళ్ళీ ఇంటికి పోగానే, మళ్ళీ ఒక రోజు గడిచిపోగానే ఏమైపోద్ది మన జీవితం, మళ్ళీ పాత జీవితం. ఎందుకు అంటే మనకే డౌట్ వస్తుంది కదా, ఎందుకు నీ వాక్యం వింటున్నా కానీ ఎందుకు ఇలా నా జీవితంలో అభివృద్ధి లేదు, ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో కార్యాలు జరగట్లేదు అని అంటే మనము ఏ నేలగా ఉన్నామో ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు త్రోవ పక్కన ఉండే స్థితిలో ఉంటే దేవుడు చెప్పేశాడు, వారు ఫలించరు. రాతి నేలన ఉండేవారిగా ఉన్నా కానీ వారిలో వేరు లేనందున కొద్ది రోజులు బాగుంటారు, కొద్ది రోజులు క్రమాన్ని పాటిస్తారు, కొద్ది రోజులు దేవుణ్ణి ఆరాధిస్తారు, కొద్ది రోజులు ప్రార్థన చేస్తారు, కొద్ది రోజులు దేవునికి భయపడతారు, కొద్ది రోజులు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తారు. కానీ వారిలో లోతైన వేరు లేకపోవడం వల్ల కొద్ది రోజులు అయిపోయినాక ఏమైపోద్ది, పడిపోతారు. వాళ్ళు ఎందుకు పడిపోతారండి, అరే దేవుణ్ణి నమ్ముకున్నారు ఎందుకు ఇట్లా పడిపోయారని అంటే ఇదే కారణం. దేవుడు అన్ని ముందే చెప్పాడు బైబిల్లో. ఎందుకు వారు అరే మంచిగానే దేవుణ్ణి నమ్ముకున్నారు, అప్పట్లో కొత్తలో చర్చికి వచ్చారు, మరి ఎందుకంటే మళ్ళీ ఎనిక్కిపోయారంటే వారు వాక్యానికి లోతుకు వెళ్ళేటువంటి అవకాశం వాళ్ళు ఇవ్వలే. రాతి నేలగా మార్చేసుకున్నారు వారి హృదయాన్ని, వారి హృదయాన్ని బండగా మార్చేసుకున్నారు. ఇప్పుడు విత్తనాలు విత్తితే ఏమైపోతున్నాయి, అవి మొలవట్లే, రాతి నేలను పడిపోయాయి. ఈ హృదయం అనే నేల రాతిగా మారిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది, ఎంత అయ్యగారు చెప్పినా ఇట్నుంచే. కారణం ఏంటి, వారి హృదయం అనేది రాయిగా మారిపోయింది. ఎన్ని విత్తనాలు విత్తినా, ఎన్ని వాక్యాలు చెప్పినా వారి హృదయాన్ని వారు ఏం చేసుకున్నారు, కఠినపరుచుకున్నారు గనక ఆ వాక్యాలు ఫలించట్లే. అరే ఇన్ని చెప్పినా మారడేందండి, ఇన్ని చెప్పినా ఈనడేందండి. వాళ్ళే కాదు, దేవునికి భయభక్తులు కలిగి ఉండేవారు కూడా మార్పులు రావు కొన్ని. ఎందుకు, ఆ విషయాలలో వారి హృదయం కూడా బండగా ఉంటుంది, బండగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ విషయాలలో వారు మార్పు చెందరు. తర్వాత చూడండి, టైం లేదు, టైం అయిపోతుంది. తర్వాత ఇంకేమంటుంది చూడండి, ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది చాలండి. ఎవరట వీళ్ళు, మంచిగానే దేవుల్లో ఉంటారు కానీ లోక సంబంధమైన ధనానికి, డబ్బుకి, పేరు ప్రఖ్యాతలకి, ఈ లోక సంబంధమైన వాటికి లోబడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేవారట వీళ్ళు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి, ఈ నేల, ఈ భూమి దేవుడు విత్తుతున్నాడు వాక్యాన్ని. ఈ వాక్యం విత్తేటువంటి ఈ భూమిని ఎక్కడ దేనికి పెట్టారు అంటే ధనానికి ఇచ్చేశారు. దేనికి ఇచ్చారు, డబ్బు. ఈ హృదయంలో ఏముంటుంది ఎక్కువ, డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, లేకపోతే అది కట్టాలి, ఇది కట్టాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని ఈ నేల మొత్తం కూడా ఈ ధన సంబంధమైన ఐహిక విచారాల చేత నింపేసుకుంటారట వాళ్ళు. ఇప్పుడు ఆ విత్తనాలు ఎన్ని విత్తినా, ఆ విత్తనాలు ఎన్ని హృదయంలో వేసినా ఏమైపోతాయట,
వాళ్ళు ఫలించరట. హల్లెలూయా. అయితే చివరికి ఒక నేల ఉంది, అది చూసుకొని ముగించేసుకుందాం. చూడండి, ఆ మంచి నేల ఉండు చాలండి. ఎవరు ఫలిస్తారు? ఎవరు దీవించబడతారు? ఎవరు దేవుని వాక్యము చేత తృప్తి పొందుతారు? ఎవరు దేవుని వాక్యము ద్వారా బలపరచబడతారు? ఎవరు దేవుని వాక్యములో ఉన్న జీవాన్ని పొందుకోగలుగుతారు? ఎవరు దేవుని వాక్యము ద్వారా దేవుని వరకు ఫలించే వారిగా మారుతారు అంటే అక్కడ చెబుతున్నాడు, యోగ్యమైన మంచి మనస్సు ఉండాలి ఫస్ట్. ఆమేన్ చెప్పాలి అందరు నాతో పాటు చెప్పండి, యోగ్యమైన మంచి మనస్సు. మళ్ళీ చెప్పండి, యోగ్యమైన మంచి మనస్సు. వాక్యము వినడానికి మనం అలా కూర్చున్నామంటే ముందు మనకేముండాలి? యోగ్యత ఉండాలి. వాక్యాన్ని వినడానికి జీరో. ఏది నాకు అవసరం లేదు. ఇక్కడ నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అక్కడ యోగ్యుడు కాదు. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవునికి తప్ప మరి దేనికి నువ్వు అవకాశం ఇచ్చినా యోగ్యంగా లేవు, ప్రిపేర్ అయి లేవు, అర్హత కలిగి లేవు. ఎందుకు? దేనికో ఇచ్చిన టైం అక్కడ. ఇప్పుడు ఏమైపోయింది? యోగ్యమైన మనస్సు లేదు. అప్పుడు ఆ వాక్యం ఏమైపోద్ది? ఆ విత్తనం ఏమైపోద్ది? ఫలించదు. ముళ్ళ పొదల్లో పడినట్టు అయిపోద్ది, రాతి నీళ్ళలో పడిపోయినట్టు అయిపోద్ది, గచ్చ పొదల్లో పడినట్టు అయిపోద్ది. కానీ ఎవరైతే యోగ్యమైన మనస్సు కలిగి ఈరోజు నేను దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం విన్న తర్వాతనే నాకు ఏదైనా, దేవుని వాక్యం అయిపోయిన తర్వాతే నాకు ఏ పనైనా, దేవుని వాక్యము అయిపోయిన తర్వాతనే నాకు ఏదైనా అని ఎవరైతే యోగ్యమైన మనస్సు కలిగి వాక్యము కొరకు ఆశ కలిగి ఉంటారో వారు ఫలించేవారిగా మారతారు. హల్లెలూయా. దేవుడు అంటాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఆమేన్. ఫలించాలి. మనం ఎప్పుడు ఫలిస్తాం? ప్రార్థనలో ఫలింపు లేదు, విశ్వాసములో ఫలింపు లేదు, పాటలు పాడడంలో ఫలింపు లేదు, దేవుని సన్నిధిలో క్రమంగా నడవడంలో ఫలింపు లేదు, దేవుని యొక్క ఆత్మీయ వరములలో ఫలింపు లేదు, ఆత్మీయ ఫలములలో అభివృద్ధి లేదు, దేవుని ఆత్మతో నింపబడ్డములో ఫలింపు లేదు. ఈ ఫలాలన్నీ నువ్వు పొందట్లేదు అంటే నీ హృదయము మంచి నేలగా లేదు. విత్తుతున్నాడు వాక్యం వచ్చి దేవుడు, సేవకుడు విత్తుతున్నాడు. ఆ విత్తబడేటువంటి వాక్యాలు నీ హృదయములో మంచి నేలను ఎప్పుడైతే పడతాయో అవి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని వినాలి. మంచి మనస్సుతో వినాలి. కాంట్రవర్సీతో వినొద్దు, వ్యతిరేకమైన మనసుతో వినొద్దు. నాకు తెలిసిన వాక్యమే కదా అన్నట్టు వినొద్దు. ఎలా వినాలి? మంచి మనస్సుతో వినాలి. అది దేవుని మాట, అది దేవుని వాక్యం. ఎవరైతే ఆ మంచి మనస్సుతో విని దాన్ని అవలంబిస్తారో, అందుకే మీరు వినువారు మాత్రమై ఉండొద్దు. ఏం చేయాలి మరి? విన్నదాని ప్రకారం చెప్పాలి, విన్నదాని ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. వినువారు మాత్రమై ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. ఏదైతే వింటామో, అందుకే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని అవలంబించాలి. అవలంబించడం అంటే వాక్యాన్ని పాటించడం. ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని పాటిస్తారో వారి జీవితాల్లో ఫలింపు అనేది ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నువ్వు ఏ నేలలో ఉన్నావు? ఏ నేలలో ఉన్నావు? రాతి నేలగా ఉందా నీ హృదయం? త్రోవ పక్కన ఉన్నటువంటి వలె ఉందా నీ హృదయం? గచ్చ పొదలు, ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి రీతిగా ఉందా నీ హృదయం? లేక వాక్యాన్ని జాగ్రత్తగా విని, వాక్యాన్ని పాటించి, వాక్యాన్ని వినే మంచి మనస్సు కలిగి ఫలించే మంచి నేలగా ఉందా నీ హృదయం? హల్లెలూయా.
ఎలా ఉంది నీ హృదయం? అందుకే దేవుడు అంటాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఆమేన్. ఏమంటుంది బైబిల్ చెప్పండి? మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారో నేను ఎలాగున్నానో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. 4 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? త్రోవ పక్కన పడిన విత్తనం. త్రోవ పక్కన పడినటువంటి విత్తనం. త్రోవ పక్కన పడిన వారు ఎవరట? చెప్పండి. వాక్యాన్ని వింటారు కానీ అపవాదికి చోటిచ్చి అపవాది వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీలో అపవాది వచ్చి వాక్యాన్ని, ఆదివారం విన్న వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుందా? నువ్వు ఎక్కడున్నట్టు? త్రోవ పక్కన ఉన్నట్టు. వాక్యాన్ని కాదని చెప్పి అట్ట కాదు నేను కరెక్టే ఉన్నా అనుకుంటే తప్పు. వాక్యంతోనే పోల్చుకోవాలి. నీ సొంత డిసిజన్స్, నీ సొంత కన్ఫర్మేషన్స్, నీ సొంత తీర్పులు పనిచేయవు. వాక్య ప్రకారం నీలో కనబడితేనే అది నీకు అప్లై అవుతుంది. హల్లెలూయా. లేదండి అదంతా నాకు మట్టుకు నేను మాత్రం మంచిగానే ఉన్నా అనుకుంటే పొరపాటు. హల్లెలూయా. ఖచ్చితంగా నీలో విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఉంటేనే, నీలో విత్తబడిన విత్తనాలు అనేవి భద్రంగా దాచుకుంటేనే నువ్వు త్రోవ పక్కన ఉన్నట్టు కాదు. దాంట్లో వేరే సందేహం లేదు. హల్లెలూయా. ఎలా ఉంది నీ నేల? ఎలా ఉంది నీ హృదయం? త్రోవ పక్కన ఉండేవారు ఫలించరు. రెండవది ఎవరు? రాతి నేల. వీరి భూమి, వీరి హృదయం ఎట్లుంటుందట? బండగుంటది. బండగుండడం వల్ల అక్కడ అంటున్నాడు చూడండి, వాక్యాన్ని వింటారు కానీ వేరు లేనందున. ఏమీ లేదు, వేరు లేదు. అంటే దేవుని ఆత్మ ఉండడు, దేవుని యందు భయము భక్తులు ఉండవు, దేవుని పట్ల శ్రద్ధ ఆసక్తులు ఉండవు. వచ్చామా వెళ్ళిపోయామా, ప్రార్థన చేశామా వెళ్ళిపోయామా, వాక్యం విన్నామా, దేవుని స్తోత్రం చెప్పామా, ప్రార్థన చేసుకున్నామా వెళ్ళిపోయామా. ఇలా కాకుండా ఎలా ఉండాలి? మంచి నేల వలె మనం ఉండాలి. హల్లెలూయా. ఆ రాతి నేలలో వేరు లేకపోతే, నీలో దేవుని వాక్యానికి అవకాశం ఇచ్చే మనస్సు లేకపోతే దుష్టుడు చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటాడు. నేను చెప్పా కదా, ఆ మాట చెప్పే టైంలో ఫోన్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజుకి దేవుడి యొక్క ఆశీర్వాదం పోగొట్టు. నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడో, ఎన్నిసార్లు మాట్లాడాడో, అవి నీ కోసం అని గ్రహింపు లేకుండా ఆ దేవుడు నీ కోసం మాట్లాడినటువంటి ఆ మాటలను పోగొట్టుకొని దేవుడి సన్నిధిలో కాకుండా నీవు దేవునికి దూరం అయిపోయిన సందర్భాలు ఎన్నున్నాయో. అంటే దేవుడు అన్యాయస్తుడు అండి చెప్పండి? మాట్లాడకుండా నువ్వు కష్టంతో, బాధతో, ఇరుగుతో వస్తావు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు నీతో మాట్లాడా దేవుడు? అంటే మాట్లాడాడంటారా చెప్పండి? మాట్లాడతాడా? మాట్లాడా. మరి ఎందుకు నీకు వినపడట్లే? ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వినే పరిస్థితిలో లేవు. ఆయన మాట్లాడకుండా ఉన్నాడు, ఆయన చూడకుండా ఉన్నాడు, ఆయన సహాయం చేయకుండా ఉన్నాడు, ఆయన వాగ్దానం ఇవ్వకుండా ఉన్నాడు. కానీ ఆ వాగ్దానము, ఆ ప్రవచనము, ఆ మాట నీకు వచ్చినప్పుడు దాన్ని వినే స్థితిలో నువ్వు ఉన్నావా అనేది మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మాత్రం మాట్లాడకుండా ఉండడండి. దేవుడు చూడకుండా ఉండడు. దేవుడు అన్యాయస్తుడు ఆడు. నువ్వు కన్నీటితో భార్యను బట్టి, భర్తను బట్టి, బిడ్డల్ని బట్టి, అప్పులను బట్టి, సమస్యలను బట్టి నలిగిపోతుంటే దేవుడు మాట్లాడండి నీతో? మాట్లాడతాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. నువ్వు ఖచ్చితంగా దేవుడు సన్నిధిలో మొదటి నుండి చివరి వరకు ఉండి చూడు. దేవుడు నీతో మాట్లాడన్న ఆశ నీకు లేకపోతే నేను ఈ బైబిల్ని వదిలేస్తా. ఎందుకో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆశతో ఉన్న వారిని ఎవరైనా
ఏ పరిస్థితుల్లో ఉన్న మొదటి నుండి చివరి వరకు నువ్వు ఉంటే నీతో మాట్లాడకుండా, నిన్ను దర్శించకుండా, నిన్ను కొద్దిగైనా పురికొల్పకుండా దేవుడు ఉండేవాడు కాడు. ఆమేన్. ఉండేవాడు కాదు. కానీ దాన్ని వినే మనస్సు, రాతి హృదయాన్ని మనం వేసుకొని ఉంటే ఆ విత్తనం మనలో ఫలించదు, ఆ మాట మనలో ఫలించదు. మూడోది ఎవరు చెప్పండి? ముళ్ళ పొదల్లో ఉన్నవారు. ముళ్ళ పొదలు అంటే ఐహిక విచారములు, ధన విచారములు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన కట్టుబాట్లు, లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడుతూ 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 దేవుని వాక్యానికి నువ్వు అక్కడ స్థానం ఇవ్వకుండా అన్నిటికీ అవకాశం ఇవ్వడం వల్ల ఫలింపు లేకుండా అయిపోతున్నావు. నాలుగవది మంచి నేలన ఉండేవారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని యోగ్యమైన మనస్సుతో, ఆ రెండు చేతులు జోడించి చెప్తున్నా, ఈ సంవత్సరమైన నీ జీవితం పట్ల ఒక నిర్ణయం తీసుకో. కాలక్షేపానికి దేవుడితో సమయం గడపకు, నామకార్థంగా దేవునితో గడపకు. నీ జీవితము మొత్తం చేజారిపోయిన తర్వాత దేవుడు కూడా ఏం చేయలేడు. అనేక సంవత్సరాల నుంచి నీకు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. దేవుడు నీ ఆశల్ని చంపుకోమని చెప్పడు. దేవుడు నీ కోరికలను చంపుకోమని చెప్పడు. లోక సంబంధమైన తినడానికో తాగడానికో, లోక సంబంధమైన సంతోషాలను పాపము చేయకుండా ఉండండి అన్న ఒక్క మాట తప్ప, లోక సంబంధమైన సంతోషము, సుఖము, నెమ్మది నీకు దేవుడు దూరం చేయాలన్న ఆశ ఎప్పుడైనా ఉండదు. ఆమేన్. పాపము చేయకు, ఏ పనైనా చెయ్యి, పాపము చెయ్యకు. ఫ్రెండ్స్తో సరదాగా గడపడం, ఫ్రెండ్స్తో హ్యాపీగా పిక్నిక్ వెళ్ళడం, స్నేహితులతో సరదాగా కొంచెం నవ్వుకుంటూ మాట్లాడడం, ఎటైనా బయటికి వెళ్ళడం, ఏమండి, లేకపోతే లోక సంబంధమైన పాపము లేకుండా ఎంజాయ్ చేయడం, భార్యాభర్తలతో సుఖంగా ఉండడం, పిల్లలతో ఉండడం, లోక సంబంధమైన వాతావరణాన్ని, ప్రకృతిని ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా దేవుడు ఈ ఆనందాలను, ఈ సుఖాలను, ఈ నెమ్మదులను దేవుడు విడిచిపెట్టమని చెప్పడు. హల్లెలూయా. వాటన్నిటిని చేయి. కానీ దేవుడికి నువ్వు సమయం ఇవ్వకుండా, దేవుడికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకుండా గతించిన కాలములో ఎన్నో 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 ఇబ్బందులు పడ్డావు. ఈ కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ 2024 సంవత్సరం మొదటి నెల జనవరిలో ఒక తీర్మానం తీసుకున్నావు, మర్చిపోయావు. ఒక ఒడంబడిక చేసుకున్నావు, మర్చిపోయావు. ఈ సంవత్సరం నేను ఇలా ఉంటానని దేవుడు మాట ఇచ్చావు, మాట తప్పిపోయావు. నీ జీవితంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగుండకపోగా ఇంకా దిగజారిపోయే పరిస్థితిలోకి వచ్చేసావు. ఈ 2025 సంవత్సరం ప్రారంభం కాబోతూ ఉండగా దేవుడు నీకు నాకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితం పట్ల, నీ పిల్లల పట్ల, నీకున్న ఆస్తుల పట్ల, నీకున్న అప్పుల పట్ల, నీకున్న అనారోగ్యం పట్ల దేవుడు చొరవ చేసుకోవాలని ఆశపడుతున్నాడు, కలగజేసుకోవాలని ఆశపడుతున్నాడు. వాటన్నిటినీ మార్చి నిన్ను సంతోషముతో, సుఖముతో దేవుడు నింపాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ దేవునికి అవకాశం ఇస్తావా? మంచి నేలన పడేటువంటి విత్తనాల వలె మన భూములను, మన యొక్క హృదయాలను మార్చుకొని మనం ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగితే నిశ్చయముగా ఫలించే వారముగా. బైబిల్లో రాయబడింది ఫలింపు అంటే ఏంటో తెలుసా అండి? గ్రీక్ ట్రాన్స్లేషన్లో కనుక మనం వెళ్తే ఫలించుట అనే మాట ఉన్న అర్థం ఏంటంటే శారీర, ప్రకృతి, ఆత్మీయ 3 విషయాల్లో ఆశీర్వదించబడడం. హల్లెలూయా. ఫలించడం అంటే శారీరకంగా, ఈ భూమి ప్రకృతి పరంగా, మూడవది ఆత్మీయ పరంగా. 3 విషయాల్లో ఆశీర్వదించబడ్డమే ఫలించడం. హల్లెలూయా. మంచి నేలన ఉన్నవారు ఫలిస్తారు. ఆమేన్. కాబట్టి మనం ఫలించే వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.